మకర రాశి జూలై 2023. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి జూలై 2023లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదలను వదలకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికంగా శ్రమించి అవి సాధించడానికి కృషి చేస్తారు. అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటుంది. స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటవారి సహాయం అధికంగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. ఆర్థిక ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ వృద్ధి ఉంటుంది. ఇల్లు కొనడానికి ప్రణాళిక వేసుకుంటే అది త్వరలోనే కార్యరూపం ధరిస్తుంది. తోబుట్టువులతో కలిసి తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ చేసే అవకాశం ఉంది. బంధువులు మీ సలహాలు, సూచనలకు విలువనిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఎక్కువ మందికి మేలు జరిగే సూచనలు చేస్తారు. ఇక ఉద్యోగపరంగా చూస్తే ఈ నెల మీ ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు సవాలుగా ఉంటాయి. ఎందుకంటే ఏది ఆశించిన విధంగా జరగదు. మీ పై అధికారులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఏది ఏమైనా 3వ వారంలో మీ వృత్తి మరియు సంపాదనలో ఆకస్మిక సానుకూల మార్పులు సంభవించే అవకాశం ఉంది. పదోన్నతి లేదా కెరీర్ ఎదుగుదలకు ఆస్కారం ఉంటుంది. మీరు మీ సహోద్యోగుల నుంచి మంచి మద్దతు కూడా ఆశించవచ్చు. మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడం వలన వృత్తిలో గుర్తింపును పొందుతారు. ఉద్యోగ పరంగా పని భారం పెరిగినప్పటికీ ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కెరియర్ పరంగా మీ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించవచ్చు. మీ స్నేహితులు మీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వగలరు. మీరు విదేశాల్లో పనిచేసే అవకాశం పొందవచ్చు. అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారులు తమ వ్యాపార పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి కొన్ని కొత్త మార్పులను చేసుకుంటారు. ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలకు అధిక ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా ఈ నెల కొంత ఒత్తిడితో ప్రారంభమవుతుంది. అయితే చివరి 2 వారాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడడం వలన ఆర్థిక స్థితి అభివృద్ధి చెందడం వలన మీరు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడగలుగుతారు. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే 2వ వారం తర్వాత అలా చేయడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి గత ఏడాది కంటే మెరుగవుతుంది. అయితే డబ్బును పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్లో లేదా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ పరంగా మీరు సాధారణంగా మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. అయినప్పటికీ మీ పిల్లల్లో ఒకరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. బహుశా వేసవి వేడి కారణంగా లేదా అనారోగ్యకర ఆహారం స్వీకరించడం వలన వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి వారి రంగంలో విజయం సాధిస్తారు. ఇది మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. కొత్త ఇల్లు కొనాలని మీ కల కూడా నెరవేరుతుంది. మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామికి మీరు తగినంత సమయాన్ని, గౌరవాన్ని ఇస్తారు. ఈ కారణంగా మీ ప్రవర్తనలో మంచి మార్పులు రావచ్చు. ఇక వ్యాపార పరంగా వ్యాపారస్తులకు సాధారణ వ్యాపార కార్యకలాపాలు సంపాదనతో నెల నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కానీ పెరిగిన అమ్మకాలు సంపాదనతో 3వ వారం నుంచి వేగం పుంజుకుంటుంది. మీరు కొత్త వెంచర్లు ప్రారంభించాలనుకుంటే 2వ వారం తర్వాత చేయడం మంచిది. కొన్నిసార్లు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించడం మంచిది.
వివాహపరంగా అనుకూల దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. మొత్తానికి మకర రాశి వారికి మంచి ఉద్యోగానికి మారే అవకాశం కూడా ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ వాహన యోగాలకు కూడా అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సమస్యల వలన కోపానికి ఉద్రిక్తతకు గురవుతారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా మకర రాశి వారికి జూలై నెల ఆరోగ్యం రోజువారీ దినచర్యలకు సంబంధించిన సవాళ్లను సూచిస్తుంది. ఈ ధోరణులను మరింత బలపరుస్తుంది. ఇది భాగస్వామ్య జీవితంలో అనుకోని పరిణామాలను సూచిస్తుంది. అనుకోని సంఘటనలు గృహ కుటుంబ జీవితంలో పెరుగుదలను సూచిస్తుంది. ఈ కాలం నెమ్మదిగా ఆర్థిక వృద్ధిని, కుటుంబ జీవితంలో కొన్ని మార్పులను ఇస్తుంది. ఇది మీ వృత్తిలో మార్పులను తెస్తుంది. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి 2 వారాలు సవాలుగా ఉండవచ్చు. ఎందుకంటే ఏది ఆశించిన విధంగా జరగదు. మీ పై అధికారులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఏది ఏమైనా 3వ వారంలో మీ వృత్తి సంపాదనలో ఆకస్మిక సానుకూల మార్పులు సంభవించే అవకాశం ఉంది. పదోన్నతి లేదా కెరియర్ ఎదుగుదలకు ఆస్కారం ఉంటుంది. మీరు మీ సహోద్యోగుల నుంచి మంచి మద్దతు కూడా ఆశించవచ్చు. మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడం వలన వృత్తిలో గుర్తింపును పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలకు అధిక ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా ఈ నెల కొంత ఒత్తిడితో ప్రారంభమవుతుంది. అయితే చివరి 2 వారాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడడం వలన, ఆర్థిక స్థితి అభివృద్ధి చెందడం వలన మీరు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడగలుగుతారు. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే 2వ వారం తర్వాత అలా చేయడం మంచిది. ఈ నెల మీరు సాధారణంగా మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. అయినప్పటికీ మీ పిల్లల్లో ఒకరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. బహుశా వేసవి వేడి కారణంగా లేదా అనారోగ్యకర ఆహారం స్వీకరించడం వలన వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి వారి రంగంలో విజయం సాధిస్తారు. ఇది మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. వ్యాపారస్తులకు సాధారణ వ్యాపార కార్యకలాపాలు సంపాదనతో నెల నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కానీ పెరిగిన అమ్మకాలు సంపాదనతో 3వ వారం నుంచి వేగం పుంజుకుంటుంది. మీరు కొత్త వెంచర్లు ప్రారంభించాలనుకుంటే 2వ వారం తర్వాత చేయడం మంచిది. కొన్నిసార్లు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించడం మంచిది. ముఖ్యంగా పోటీ పరీక్షల విషయంలో మొదటి 2 వారాలు విద్యార్థులకు సవాలుగా ఉంటాయి. ఏది ఏమైనా తర్వాతి వారాల్లో ఏకాగ్రత, కష్టపడి పనిచేయడం ఆశించిన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మకర రాశి వారికి జూలై నెల అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. కుటుంబ సభ్యులే మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులకు కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్య భంగం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తతను పాటించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు నిరాశ. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పవు. పాటించవలసిన పరిహారాలు: దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. ఎక్కువగా శివుణ్ణి ధ్యానించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. గణేశుణ్ణి పూజించండి. గణేశునికి గరిక మరియు మోదకం నివేదన సమర్పించండి. గణేష్ మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారాలు చవితి తిథుల్లో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం, పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలాలను ఇస్తుంది. వృక్షాలకు, ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.